గాజువాక కనితి రోడ్డులోని శివ ఫైర్ వర్క్స్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వెల్డింగ్ పనుల సమయంలో ప్రమాదం జరిగినట్లు సౌత్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఫైర్ వర్క్స్ ను పోలీస్ అనుమతి లేదని, జనవాసాల్లో పేలుడు పదార్థాల విక్రయాలు నిబంధనలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈరోజు 11 గంటలప్పుడు మన గాజువాక ప్రాంతంలో కణితి రోడ్లో అజీమాబాద్ ఏరియాలో శివ ఫైర్ వర్క్స్ అని చెప్పేసి ఉందండి. ఆ శివ ఫైర్ వర్క్స్ కి యాక్చువల్ గా పోలీస్ వైపు నుంచి ఎలాంటి అనుమతులు లేవు. అయితే హైకోర్టు నుంచి తరచుగా వెళ్లి పర్మిషన్ తెచ్చుకుంటూ ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తా ఉన్నాడు. ఆ నేపథ్యంలో ఈరోజు షాప్ తెరవంగానే ఒక వెల్డింగ్ వర్క్ గురించి వాళ్ళకి వెల్డింగ్ వర్క్ జరుగుతుందా ఉంటే ఆ వెల్డింగ్ వర్క్ చేసే క్రమంలో అక్కడ స్పార్క్స్ వచ్చేసి ఆ ఫైర్ జరిగినట్టుగా ప్రాథమికంగా సమాచారం జరుగుతూ ఉంది. ఆ విధంగా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అది చుట్టుపక్కల అక్కడ ఫైర్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి ఫైర్ వర్క్స్ ఐటమ్స్ ఈ మతాబులు అవి ఉంటాయి కాబట్టి అవి అంటుకొని అవి లోపల ఉన్నటువంటి వస్తువులకి బ్లాస్టింగ్ అయ్యి అయితే అక్కడ ఫైర్ వర్క్ చేసే అతను వెల్డింగ్ వర్క్ చేసే అతనికి చేతికి కాళ్ళకి కొంచెం దెబ్బలు తగిలినాయి ఇద్దరికి. మిగతా చుట్టుపక్కల కూడా ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. చుట్టుపక్కల వాళ్ళకి కూడా సేఫ్ ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. అయితే ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసు ఇమీడియట్ గా రావబట్టి అదేవిధంగా స్థానిక యువత కూడా దీంట్లో కోఆపరేట్ చేశారు. వీళ్ళంతా వచ్చి అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా దూరంగా పంపించేసి వాటరింగ్ చేయడం జరిగింది. ఈ వాటరింగ్ చేసినందువల్ల ఫర్దర్ ఫ్లేమ్స్ అనేది కంట్రోల్ అయినాయి కాబట్టి డ్యామేజ్ అనేది జరగలేదు. ఆ పేర్లు ఏమైనా కూడా జేహెచ్ మన కింగ్ జార్జ్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వెల్డింగ్ వర్కర్స్ ఇద్దరు కూడాను వెల్డింగ్ వర్కర్స్. ఆ వివరాలు తర్వాత చెప్తారు. చేతికి ఒకటి అనుకుని చేతికి కాలుకి ఒకటి సింపుల్ ఇంజరీస్. ఫైర్ వర్క్స్ అనేది దీపావళి రోజు మాత్రమే అండి ఇది. ఏదైనా అది కూడాను అధికారుల అనుమతితో ఏదన్నా ఓపెన్ ప్లేస్ లో గ్రౌండ్ లో పెట్టుకొని అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది టెంపరీగా. అదే విధంగా మిగతా రోజుల్లో ఫైర్ వర్క్స్ వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళ యొక్క గోడౌన్స్ ఎక్కడ ఉండాలంటే ఊరు బయట ఉండాలి, జనావాసాలకు దూరంగా ఉండాలి. అలాంటిది జనావాసాల మధ్య పెట్టుకొని వ్యాపారం చేసుకుంటా ఉంటే ఇలాంటి ప్రమాదం జరిగితే మరి అందరికీ ప్రాణాల ఇబ్బంది, అదేవిధంగా ఆస్తులకు కూడా ఇబ్బంది. ఇలాంటి పర్మిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. అదే ఇది హైకోర్టు ఆర్డర్ తీసుకుని యాక్షన్ చేసుకుంటా వస్తా ఉన్నాడు. మరి జరిగింది కాబట్టి యాక్సిడెంట్ జరిగింది, తప్పనిసరిగా అతని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రిపోర్ట్ గవర్నమెంట్ కూడా పంపించడం జరుగుతుంది.